అనసూయమ్మ కింద ఆశ్రమంలో ఉండగా, అటువంటి ఆశ్రమ ప్రాంగణం ఉండగా వాహనం పైనుంచి వెళ్ళదు, అందుకని మార్గం మళ్ళించి వేరు మార్గంలో తీసుకెళ్తాం అన్నారు. అలా తీసుకెళ్ళండి అన్నారు. ఎవరివి? సామాన్యులు కారు. సృష్టికర్త అయిన బ్రహ్మగారి హంసవాహనం, స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువు యొక్క గరుత్మంత వాహనం, ప్రళయకర్త అయినటువంటి పరమశివుని యొక్క వృషభ వాహనం ఆ ఆశ్రమం నుంచి దాటి వెళ్ళలేక ఆగిపోయి పక్క నుంచి వెడితే ముగ్గురు మూర్తులు మాట్లాడుకున్నారు. ఏమి మహాపతివ్రత కింద ఈమె పాతివ్రత్యాన్ని పరీక్షిద్దామన్నారు. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సాధారణంగా మీకు పౌరాణిక భాషలో ఈ మాట ఉంటుంది, ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షిద్దామని. పాతివ్రత్యాన్ని పరీక్షిద్దాము అన్న మాటకి అర్థం ఆవిడ్ని ఏదో ఇబ్బంది పెడదాము అని భావన చేయకూడదు. ఆమె ఎంతటి యోగ్యురాలో